వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలపై అవగాహన లేక రాష్ట్రంలో అరాచక పాలన అందించి ఆ పార్టీ 11 సీట్లకే పరిమితం అయిందని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఒంటిమిట్టలో జనసేన నాయకుడు అధికారి కృష్ణ టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చాలా ఏళ్ల తర్వాత పులివెందుల్లో ఓటు వేయబోతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఒంటిమిట్టలో ముద్దుకృష్ణారెడ్డి గారు మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. ప్రజలు కూడా రౌడీ రాజ్యం, రాక్షస రాజ్యం నుంచి బయటపడాలని ప్రజలు కోరుకుంటున్నారు. వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ప్రజలు ఓటు బ్యాంకు ద్వారా అవినీతి పార్టీకి, అరాచక పార్టీకి, ఏదైతే ప్రజల సంక్షేమం, ప్రజల కోసం పాటుపడినటువంటి నాయకుడు బుద్ధి చెప్పాలనేటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో ఈ ఎన్నికలు చాలా అందరూ కూడా ఆకర్షించబడతా ఉన్నాయి. ఈ ఎన్నికలు ఎందుకంటే పులివెందుల ఒకటి మేజర్ కాన్సన్ట్రేషన్, 2 రాజంపేటలో ఏ విధంగానైతే ఒంటిమిట్ట ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయో ఈ 2 ఎలక్షన్స్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. 2 రిజల్ట్ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్లు ఏ విధంగా నరకం అనుభవించారో ప్రజలు, సామాన్యుడు బతకలేనటువంటి పరిస్థితులు ఏ విధంగానో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు ఈనాడు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అన్ని రకాలుగా, గతంలో అభివృద్ధి సంక్షేమం అని ఉండేది, ఈరోజు సంక్షేమం అభివృద్ధి వైపు చంద్రబాబు గారు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ జరిగేటువంటి సంక్షేమం దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం జరుగుతూ ఉంది. 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ ఈ దేశంలో ఎక్కడా లేదు. ఈ దేశంలోనే ఎక్కడా లేనటువంటిది చంద్రబాబు గారు అమలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బీహార్లో అయితే 400 పెన్షన్ ఉంది ఇప్పటి వరకు. అటువంటిది ఇక్కడ 4,000 రూపాయలు నుంచి 15,000 రూపాయల వరకు పెన్షన్ ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తల్లికి వందనం కూడా దేశంలో ఎక్కడా లేదు. అదేవిధంగా బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు, అన్నదాత సుఖీభావ 20,000 గతంలో జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు, 7,500 మాత్రమే ఇచ్చి ఈరోజు 14,000 కూటమి ప్రభుత్వం ఇస్తుంటే 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఆ విధంగా అనేక ఈ పథకాలు దేశానికే ఒక రోల్ మోడల్, సూపర్ 6 ఆనాడు చంద్రబాబు గారు తయారు చేయటం జరిగింది. కనుక చంద్రబాబు గారి పాలన చూసిన తర్వాత మరొక పార్టీయో, మరొక అవగాహన లేనటువంటి నాయకుడు కావాలనో, బాల్యం నుంచే అరాచకాలు, ఒక క్రిమినల్ నేచర్ తోటి వచ్చినటువంటి నాయకుడు మాకు వద్దు అనేటువంటి పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉంది. కనుక ఈ యొక్క పులివెందులుగా జడ్పీటీసీ కానీ, ఒంటిమిట్ట కానీ భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉన్నంతకాలం వైసీపీ అడ్రస్ కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. రోజు రోజుకి ప్రజల్లో కూడా ఏదైతే 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటేశారో వారిలో కూడా రియలైజేషన్ వస్తూ ఉంది. ఎందుకు వేశాం, ఎందుకు తప్పు చేశాం, ఇటువంటి మంచి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది, సంక్షేమం జరుగుతూ ఉంది, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఉద్యోగాలు కల్పన జరగబోతూ ఉంది. ఇన్ని అవకాశాలు ఇచ్చేటువంటి నాయకుడిని మనం పోయిన 24లో కూటమికి అయినటువంటి వాళ్ళల్లో కూడా ఈనాడు రియలైజేషన్ వచ్చింది. కాబట్టి శాశ్వతంగా ఈ ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. 2 కూడా భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు. మనకు ఇక్కడికి ఇంటికే చేరుస్తాను కాబట్టి అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మంచి మెజార్టీ గెలిపిస్తామని ప్రజలు చెప్తున్నారు. మనం అనుకునే ఏదో మంచి మెజార్టీ గెలుస్తారు కానీ భారీ మెజార్టీతో గెలిచేట్టు కనపడుతుంది. ఇక్కడ ప్రజలు 3 రోజులు తిరుగుతున్నాం కానీ వాళ్ళు కూడా అనుకున్నారు మాకు ఈ బై ఎలక్షన్ అనేది రావడం మా అదృష్టము. ఎందుకంటే ప్రతి ఒక్కరు మా మీద, మా ఒంటిమిట్ట మండలం మీద కన్ను పెడతారు. ఇప్పుడు మా ఊరు అభివృద్ధి అవుతుంది, మా మండలం అభివృద్ధి అవుతుందని వాళ్ళు స్వచ్ఛందంగా జనాలు ముందుకు వచ్చి మేము సైతం అని తిరుగుతున్నారు. ఖచ్చితంగా మనం భారీ మెజార్టీతో గెలుస్తాం. ఈ మూకలను, వైఎస్ఆర్సీ మూకలను తరిమి కొట్టే రోజు వచ్చింది. అతి తొందరలో 12వ తేదీ పొద్దున్నే, 14వ తేదీ, 14వ తేదీ పొద్దున్నకి అందరినీ తరిమి కొట్టే రోజు అంతా కనపడుతుంది. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.